మిత్రులందరికీ శుభ సాయంత్రం. ఈరోజు మనం ఫార్మ్స్ యాప్ ద్వారా క్విజ్ను ఏ విధంగా రూపొందించుకోవాలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదట ప్లేస్టోర్ నుంచి మనం ఫార్మ్స్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది గతంలో నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి ఉపయోగిస్తున్నాను కాబట్టి ఫార్మ్స్ యాప్ అని నేను గూగుల్లో సెర్చ్ చేయగానే నాకు ఈ విధంగా సర్ఫేస్ ఓపెన్ అవుతుంది. నేను ఓపెన్ చేస్తున్నాను. ఆ తర్వాత నెక్స్ట్ ఇందులో మనకు 2 రకాల ఆప్షన్స్ ఉంటాయి. ఫార్మ్స్ అని ఒకటి, తర్వాత క్విజెస్ అని ఒకటి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఈ ఫార్మ్స్ని మనం మామూలుగా లఘు సమాధాన ప్రశ్నలు, వ్యాసరూప సమాధాన ప్రశ్నలు లాంటివి ఇచ్చి మనం విద్యార్థుల నుంచి సమాధానాలు రాయించవచ్చు. కానీ ఇది కొంచెం శ్రమతో కూడుకున్నటువంటిది. విద్యార్థులంతసేపు ఫోన్లో టైప్ చేయడం కొంచెం కష్టసాధ్యమైనటువంటి విషయం. అదే సమయంలో మనం క్విజ్ కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ క్విజ్ అని సెలెక్ట్ చేస్తే ఇక్కడ మనకు క్రియేట్ బ్లాంక్ క్విజ్ అని కనబడుతుంది. సో దీనికి మనం ఒక శీర్షికనిచ్చుకోవచ్చు. ఉదాహరణకు నేను 7వ తరగతిలోని చదువు పాఠం మీద క్విజ్ను రూపొందించాలని అనుకుంటున్నాను. అందుకే ఆ పేరుతో నేను ఒక క్విజ్ని రూపొందిస్తున్నాను. తర్వాత ఇక్కడ ఈ క్విజ్కి ఒక టైటిల్ మరియు డిస్క్రిప్షన్లో తరగతి పేరైనా ఇవ్వచ్చు, లేదు రూపకల్పన అని మన పేరు కూడా రాసుకోవచ్చు. తర్వాత ఈ ప్లస్ గుర్తు మీద కనుక మనం క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు ఆప్షన్స్ కనబడుతున్నాయి. షార్ట్ ఆన్సర్, లాంగ్ ఆన్సర్, మల్టిపుల్ చాయిస్, డ్రాప్ డౌన్, పిక్చర్ చాయిస్, ఫైల్ అప్లోడ్, యాడ్ సెక్షన్, ఇలా అనేక ఆప్షన్స్ కనబడుతున్నాయి. ఇందులో మనకు చాలా సులభంగా ఉండేది మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్. ఇక్కడ మనం ప్రశ్నని టైప్ చేయాల్సి ఉంటుంది. తర్వాత డిస్క్రిప్షన్లో యాడ్ ఆన్సర్ అనే ఆప్షన్ కనబడుతుంది మనకి. ఇందులో మనం మన సమాధానాన్ని మనం ఇక్కడ నమోదు చేయవచ్చు. మళ్ళీ సెకండ్ ఆప్షన్ కోసం ఇక్కడ మనం యాడ్ ఆప్షన్ అనేటటువంటి అంశాన్ని టచ్ చేసినట్లయితే అందులో ఇలా మనం ఆప్షన్ సెట్ చేసిన తర్వాత సరైనటువంటి సమాధానాన్ని మనం ఈ విధంగా గుర్తించాలి. ఇక తర్వాత ఇక్కడ ఆన్సర్ రిక్వైర్డా అని అడుగుతుంది. అంటే ఈ ఆన్సర్ ఇవ్వకుండా నెక్స్ట్ ఆన్సర్స్కి వెళ్ళడానికి కానీ లేదా క్విజ్ని సబ్మిట్ చేయడానికి కానీ అవకాశం ఉండదు. అటాచ్ ఇక్కడ మనం ఏదైనా ఫైల్ని కూడా అటాచ్ చేయవచ్చు. ఫోటోని కానీ ఒక వీడియోని కానీ చిన్న చిన్న కథలు లాంటివి ఇచ్చి అందులో నుంచి కూడా మనం ప్రశ్నని అడగవచ్చు. ఆ తర్వాత షఫిల్ అంటే క్విజ్ ఓపెన్ చేసినప్పుడల్లా, అంటే డిఫరెంట్ మొబైల్స్లో ఓపెన్ చేసినప్పుడల్లా ఈ ఆన్సర్ల యొక్క ఆర్డర్ అన్నది మారిపోతూ ఉంటుంది. ఒకటో ప్రశ్న పూర్తయింది. ఇక రెండవ ప్రశ్నను చూద్దాం. సేమ్ మళ్ళీ ఇక్కడ కూడా రిక్వైర్డ్ అని ఇచ్చాను, షఫిల్ చేశాను ఆన్సర్ని. ఇక ఆ తర్వాత నెక్స్ట్ సెట్టింగ్స్లో భాగంగా ఇక్కడ మనం థీమ్ నేర్చుకోవచ్చు.
తర్వాత వెల్కమ్ పేజీలో ఏమేం కావాలి, కేవలం స్టార్ట్ బటన్ ఉంటే సరిపోతుందా, మనం ఏదైనా లోగోను కూడా ఇచ్చుకోవచ్చు. ఇది నేను గతంలో ఉపయోగించుకున్న లోగో. స్టార్ట్ బటన్ ఉంటుంది. తర్వాత ఇది మనం క్లిక్ చేయవచ్చు. తర్వాత ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయని మనం చూపించవచ్చు. తర్వాత నెక్స్ట్ పాస్కోడ్ ప్రొటెక్షన్. ఈ పాస్కోడ్ ఉంటేనే మనం విద్యార్థులకి క్విజ్ ప్రారంభించేలా ఒక ఆప్షన్ మనం పెట్టుకోవచ్చు. తర్వాత కంట్రోల్. ఇక్కడ విద్యార్థుల నుంచి మనకు కావాల్సినటువంటి వివరాలు ఏంటి, పేరు ఒకటి, ఈమెయిల్ లేదా మొబైల్ నెంబర్, ఇలాంటి అంశాలు ఇచ్చుకోవచ్చు. తర్వాత ఇక్కడ డ్యూరేషన్ అనే ఆప్షన్ కనబడుతుంది. ఈ డ్యూరేషన్ అనేది కనుక మనం ఇచ్చినట్లయితే ఆ పరీక్ష పూర్తి చేయడానికి మనం సమయాన్ని కూడా కేటాయించవచ్చు, గంటలు నిమిషాల్లో. దాదాపుగా 10, 20 నిమిషాలు, 25 నిమిషాల వరకు ఇవ్వచ్చు. అది మన స్వేచ్ఛ. 1 నిమిషం నుంచి 24 గంటల వరకు ఎంత సమయమైనా ఇవ్వచ్చు. ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మనకి టైం కనబడుతుంది. దాన్ని బట్టి మనం సమయం ఇవ్వచ్చు. అంటే 30 నిమిషాల లోపే ఆన్సర్లన్నీ ఇచ్చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆటోమేటిక్గా సబ్మిట్ అయిపోతుంది. తర్వాత అలో మల్టిపుల్ అటెంప్ట్స్ అనే ఆప్షన్ కనబడుతుంది. దీని ద్వారా ఒకే విద్యార్థి అనేక సార్లు పరీక్ష రాసే అవకాశం ఉంటుంది, లేదంటే ఒకేసారి పరీక్ష రాయగలుగుతాడు. షో క్విజ్ రిజల్ట్స్. సో విద్యార్థి పరీక్ష రాసిన తర్వాత అతనికి ఆ క్విజ్ రిజల్ట్స్ కనబడాలనుకుంటే ఈ ఆప్షన్ ఇవ్వాలి, వద్దు అనుకుంటే ఇది డిజేబుల్ చేయవచ్చు. షో కరెక్ట్ ఆన్సర్. ఆన్సర్స్ మొత్తం సబ్మిట్ అయిపోయిన తర్వాత విద్యార్థికి సరైన సమాధానం కనబడాలనుకుంటే షో కరెక్ట్ ఆన్సర్ అనే ఆప్షన్ ఇవ్వచ్చు. తర్వాత షఫిల్ క్వశ్చన్స్. మనం క్వశ్చన్స్ అన్నీ జిగ్జాగ్ చేయాలనుకున్నప్పుడు ఈ ఆప్షన్ని ఎనేబుల్ చేయవచ్చు. తర్వాత ఈ క్విజ్ని ఓపెన్ చేయడానికి మనం క్విజ్ని షెడ్యూల్ చేయవచ్చు. అంటే పలానా సమయంకి ఓపెన్ కావాలి అనేటటువంటి ఆప్షన్ మనం కనుక ఇచ్చినట్లయితే ఇక్కడ మనకు ఆ కాలం ఇది ఇక్కడ క్లిక్ చేసినట్లయితే ఆ తేదీ, ఆ సమయం అనేది స్పష్టంగా కనబడుతుంది. ఇక తర్వాత కొలాబరేషన్. ఇంకా ఎవరినైనా ఈ క్విజ్లో భాగస్వాములుగా చేయాలనుకుంటే, ఒక 2-3 మిత్రుల సహకారంతో దీన్ని మనం చేయాలనుకుంటే యాడ్ కొలాబరేటర్ అనేటటువంటి ఆప్షన్ ద్వారా వేరే వాళ్ళని కూడా మనం ఇందులోకి కలుపుకోవచ్చు. లేదనుకుంటే సబ్మిట్ చేసినట్లయితే క్విజ్ తయారైపోతుంది. అలా తయారైనటువంటి క్విజ్ని ఈ యొక్క లింక్ని కాపీ చేసి వాట్సాప్ ద్వారా మన మిత్రులకి మనం షేర్ చేయవచ్చు. ఆ విద్యార్థుల యొక్క వాట్సాప్లో అది ఇలా కనబడుతుంది. క్లిక్ చేసినప్పుడు వాళ్ళకి ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ విద్యార్థి తన పేరును ఎంట్రీ చేసి స్టార్ట్ క్విజ్ అని కనబడగానే ఇక్కడ ఆప్షన్స్ అనేవి మనకు స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి. అక్కడ టైం కూడా కనబడుతుంది. ఆ టైం లోపల విద్యార్థి సరైనటువంటి సమాధానాన్ని రాసి సబ్మిట్ చేసినట్లయితే ఈ విధంగా మనకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. వ్యూ రిజల్ట్స్ అనేటటువంటి ఆప్షన్ విద్యార్థి క్లిక్ చేయగానే అతనికి తాను పెట్టినటువంటి క్వశ్చన్స్ ఎన్ని, అందులో వచ్చినటువంటి మార్కులు ఎన్ని, కరెక్ట్ ఎన్ని, రాంగ్ ఎన్ని, వదిలేసినవన్నీ అనేటటువంటి అంశం కనబడుతుంది. సో ఇది ఫార్మ్స్ యాప్ ద్వారా క్విజ్ని తయారు చేసేటటువంటి విధానం. ధన్యవాదాలు.